Hi friends, welcome to Satvika Life of Blooms. Hi Cherry. Hi Ritu. Hi Cherry Bitu. Hi Bhusana. Hi Arush. Hi phone. Hi Chai. అందరూ ఎలా ఉన్నారు? ఇది తొలి ఏకాదశి స్పెషల్ పూజ అండ్ స్పెషల్ భోజనం ఫర్ మై ఫ్రెండ్స్. ఈరోజు ఉదయమే లేచి ఇలా తులసమ్మకు పూజ చేసుకొని ఆ తర్వాత మన తొలి ఏకాదశి స్పెషల్ ఏంటి, పేలాల పిండి. అది స్వామివారికి నివేదించి తయారు చేసి ఇంట్లో పూజ చేసుకుని తర్వాత మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి జస్ట్ నార్మల్గా ఆంధ్ర భోజనం విత్ పప్పు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళతో మేము ఈరోజు ఎంజాయ్ చేసాం. అది ఎలాగో మీరు కూడా చూడండి. ఫస్ట్ మనం తొలి ఏకాదశి స్పెషల్ ఏంటి, పేలాల పండుగ. ఎస్, ఎందుకంటే ఇవన్నీ మనకి పండగలు, ఇవన్నీ మనకి సీజనల్ వైజ్గా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ప్రసాదం ఇలా చేసుకోవాలని మనకు పూర్వకాలం నుంచే వస్తుంది. దానికి తగిన విధంగానే ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి అన్నిటికంటే ముఖ్యమైనదన్నమాట. దాన్నే మనము తొలి ఏకాదశిగా పరిగణిస్తాము. ఆ రోజున మనం చేసే ఈ ప్రసాదాన్ని ఫస్ట్ దేవుడికి, అంటే మనకి ఈ సంవత్సరంలో తొలి పండగగా దీన్ని మనం ఆచరిస్తూ అనాది కాలం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని మనం ఫాలో అవుతాం. చూసారా, ఫస్ట్ మనం జొన్నల్ని ముందే కడిగి అలా ఆరబోసుకున్న తర్వాత అలా ప్యాన్లో వేసి ఫ్రై చేసి చూడండి, అవి పేలుతున్నాయి. ఇవి ఎక్కువగా మనం మొక్కజొన్న పేలాలు వచ్చినట్టు మొత్తంగా పేలవు, అలా కొద్ది కొద్దిగా వస్తాయి అన్నమాట. అలా పేలితే చాలు. అందులో మనము ఆరిపోయిన తర్వాత అలా ఫ్రై చేసి పేలాలు, అందులో 4 యాలక్కాయలు కొంచెం పౌడర్గా ఫైన్గా చేసిన తర్వాత మనం ముందుగానే బెల్లం తరిగి పెట్టుకోవాలి. ఆ బెల్లాన్ని అందులోనే వేసి మిక్సీ పట్టుకుంటే మనకి పేలాల పిండి వస్తుందన్నమాట. చూసారా ఎలా తయారైందో, చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదా. చాలా సింపుల్ అండి. జస్ట్ మొక్కజొన్న పేలాలు కాకుండా, అంటే మనకి జొన్నలతోనే చేస్తారనమాట, మొక్కజొన్న పేలాలతో కూడా చేసుకోవచ్చు. ఇలా జొన్నల్ని లైట్గా వేయించి అవి జస్ట్ పేలాలు వచ్చిన తర్వాత అలా కొంచెం ఆరిన తర్వాత సింపుల్గా మిక్సీ పట్టేసి బెల్లం కలిపి యాలకుల పొడి కలిపి ప్రసాదం, అంతే, చాలా సింపుల్. ఆ తర్వాత మా ఇంట్లో పూజ చేసుకున్నాము. ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి నేను దేవుడికి నివేదించాను. చూడండి, ఈరోజు మనం ముందు తులసమ్మకు పూజ చేసుకున్న తర్వాత అలాగే కంటిన్యూస్గా ప్రసాదం చేసుకొని మన ఇంట్లో దేవుడికి నివేదించి చూడండి. అందరూ బాగుండాలని, ఈ తొలి ఏకాదశి రోజు అందులో మనం ఉండాలని స్వామివారికి పూజ చేసి ఇలా ప్రసాదాన్ని నివేదించా. చూడండి, ఈరోజు అందరూ ఎక్కువగా విష్ణుమూర్తికి పూజ చేస్తారు, ఎందుకంటే ఆయన యోగ నిద్రలో ఉంటారని. ఈ రోజు నుంచి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు, అందుకని చెప్పేసి చాలామంది ఈరోజు విష్ణు ఆలయాలకి వెళ్ళి పూజ చేస్తారన్నమాట. Hi Cherry. Hi Ritu. Hi Cherry Bitu. Hi Bhusana. Hi Arush. Hi phone. Hi Chai. మీకు చెప్పాను కదా, స్పెషల్ జస్ట్ అన్నము, పప్పు, పచ్చళ్ళతో, అంటే తెలుగు ఆంధ్ర భోజనంతో ఈరోజు తొలి పండగ కాబట్టి మేము ఎంజాయ్ చేయాలని ముందే ఫిక్స్ అయిపోయాం మా ఫ్రెండ్స్. అది మా పిల్లలందరికీ అన్నం పెట్టేసింది. చూడండి, వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు కదా, పిల్లలందరినీ చూశారు కదా. ఆ తర్వాత మేము చూడండి అందరూ మాట్లాడుకుంటూ ఇలా పెద్దవాళ్ళము అందరము అన్నం పెట్టుకొని చిట్ చాట్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. చూసారు, ఏం లేదు, వైట్ రైస్, పప్పు, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి, పెరుగు, సింపుల్గా 4-5 రకాల పచ్చళ్ళతో నెయ్యి, ఇలా సింపుల్గా మేము మంచి భోజనం పండగ రోజు ఇలా సింపుల్గా చేసుకోవాలని ఫిక్స్ అయ్యామన్నమాట. చూడండి, అందరం మాట్లాడుకుంటూ హ్యాపీగా భోజనం చేసామన్నమాట ఈ పండగ రోజు. చూసారా, బాగుంది కదా, మీకు కూడా నచ్చిందా?
బాగుంది. టమాటా అది కలుపుకోవడం కారం ఎవరి చూసారు కదా, అందరూ అది బాగుంది ఇది బాగుంది అని రకరకాలుగా మాట్లాడుకుంటూ అందరూ హ్యాపీగా భోజనం చేశాం అనమాట. మొదటి పండగ రోజు ఆంధ్ర భోజనం. మీ అందరికీ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.